మనం స్టార్ట్ చేయాలి అంటే ఎన్ని రకాలైనటువంటి వ్యాపారాలు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి? ఈ కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే కనుక ఇవన్నీ కూడా మనమే కష్టపడాలి. ప్రోడక్ట్స్ అన్నీ కూడా వాళ్ళే సప్లై చేస్తారు. మీరు తయారు చేయాల్సిన అవసరం లేదు, మార్కెట్లో కొనాల్సిన అవసరం లేదు, హోల్సేల్గా పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్, తక్కువ పెట్టుబడితో ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలి అని అనుకుంటున్నారా? వ్యాపారాలు మనం స్టార్ట్ చేయాలి అంటే ఎన్ని రకాలైనటువంటి వ్యాపారాలు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి? ప్రతి ఒక్కరికి కూడా వ్యాపారం చేయాలనేటువంటి ఒక కోరిక ఉంటుంది. కానీ మనం ఎలాంటి వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి అనే విషయాలు చాలామందికి తెలియదు. ఇవాళ ఈ వీడియో కనుక మీరు చూస్తే పూర్తిగా ఎన్ని రకాలైనటువంటి బిజినెసెస్ అవైలబుల్గా ఉన్నాయి అనేది సింపుల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటగా మనకి మన ఓన్ బ్రాండ్తో బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే కనుక మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ అంటే మన ఓన్ ప్రోడక్ట్తో మనమే తయారు చేసి మార్కెట్లో వదులుతాం. ఫర్ ఎగ్జాంపుల్కి పికిల్స్ బిజినెస్ తీసుకోండి. మనమే ఓన్గా తయారు చేసి మార్కెట్లోకి వదులుతాం. అలాగే బిస్కెట్స్ కావచ్చు, చాక్లెట్స్ కావచ్చు, ఇలాగా రకరకాలైనటువంటి వాటిల్ని మనం ఇంటి దగ్గర నుంచే తయారు చేసి మార్కెట్లోకి సప్లై చేయవచ్చు. అంతేకాకుండా హ్యాండ్మేడ్ సోప్స్ అంటారు. ఇవన్నీ కూడా మనం సక్సెస్ఫుల్గా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేసినప్పుడు బాగా మార్కెట్లో డిమాండ్ కనుక పెరిగితే అప్పుడు మనం ఒక చిన్న ఫ్యాక్టరీగా స్టార్ట్ చేసి బిజినెస్లో సక్సెస్ అవ్వచ్చు. దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ అంటారు. ఇక రెండవది హోల్సేల్ బిజినెస్. సో మనం హోల్సేలర్ దగ్గర నుంచి 10,000 రూపాయల నుంచి 25,000, 1,00,000 రూపాయలు అట్లా స్టాక్ పర్చేస్ చేసుకొని వచ్చేసి మన ఇంటి దగ్గర లేదా ఒక చిన్న షాప్ పెట్టుకొని మనం సేల్ చేసుకోవచ్చు. అది ఎవరికి అంటే కనుక రీటైల్ షాప్స్ వరకు మాత్రమే వేస్తూ. కాబట్టి దీన్ని హోల్సేల్ బిజినెస్ అంటారు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి రీటైల్ అంటే ఏంటంటే కనుక సో మ్యానుఫ్యాక్చరర్ దగ్గర ప్రోడక్ట్ తయారైనటువంటి ప్రోడక్ట్ డైరెక్ట్ వీళ్ళు కస్టమర్స్కి కూడా అమ్మచ్చు. అలా కాకుండా హోల్సేలర్కి అమ్మచ్చు. ఈ హోల్సేలర్ బల్క్ క్వాంటిటీలో పర్చేస్ చేసుకొని చిన్న చిన్న షాప్స్ ఉంటాయి మార్కెట్లో. అట్లాంటి షాప్స్ వాళ్ళకి హోల్సేల్ వాళ్ళు రీటైల్గా సప్లై చేస్తారు. సో ఇది ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయినటువంటి ప్రోడక్ట్ 100 రూపాయలకి హోల్సేలర్కి అమ్ముతారు. సో ఇలా అమ్మినప్పుడు ఈ 100 రూపాయల ప్రోడక్ట్ని రీటైల్ వాళ్ళకి వీళ్ళు ఏం చేస్తారంటే 105 రూపీస్కి అమ్ముతారు. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా కస్టమర్స్కి ఒక 120 రూపీస్కి రీటైల్ షాప్ వాళ్ళు అమ్ముతారు. సో ఈ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్, హోల్సేలు, రీటైలు ఇట్లాంటి బిజినెసెస్ 3 రకాలుగా ఉంటాయి. ఇంకా ఫైనల్ వన్ వచ్చేసి ఫ్రాంచైజ్. ఈ కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే కనుక ఇవన్నీ కూడా మనమే కష్టపడాలి, మన ఓన్ బ్రాండ్తో చేసుకోవాలి. కానీ ఇక్కడ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ అనేది ఒక కంపెనీ వాళ్ళు మీకు బ్రాండ్ ప్రొవైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు రీసెంట్గా జూము అనేసి ఐస్ క్రీమ్ ఫ్రాంచైజీ అవైలబుల్లో ఉంది. ఇది సమ్మర్ సీజన్ కదా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ కార్ట్ అలాగే డైరెక్ట్గా షాప్ పెట్టుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తున్నారు. అంటే 1 lakh నుంచి 5 lakhs రూపీస్ మధ్యలో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టేదాన్ని బట్టి మీరు ఈ కార్ట్ అంటే ఐస్ క్రీమ్ని బండిలో తోసుకొని వెళ్ళి సేల్ చేయడము, అలాగే ఒక షాప్ లాగా వీళ్ళ బ్రాండ్ ఉపయోగించుకొని ఐస్ క్రీమ్స్ సేల్ చేయడం. అంటే మీరు ఫ్రాంచైజీ కనుక తీసుకున్నారంటే వాళ్ళ బ్రాండ్ని కంప్లీట్గా మీకు అప్పచెప్తారు. ప్రోడక్ట్స్ అన్నీ కూడా వాళ్ళే సప్లై చేస్తారు. మీరు తయారు చేయాల్సిన అవసరం లేదు, మార్కెట్లో కొనాల్సిన అవసరం లేదు, హోల్సేల్గా పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళకి సర్టైన్ అమౌంట్ కనుక కడితే మీకు స్టాక్ అయిపోయిన వెంటనే మీకు స్టాక్ని పంపిస్తూ ఉంటారు. ఇవి ఫ్రెండ్స్ కంప్లీట్గా మ్యానుఫ్యాక్చరింగ్, హోల్సేల్, రీటైల్, ఫ్రాంచైజ్ ఇట్లాగా 4 రకాలైనటువంటి బిజినెసెస్ ఉన్నాయి. మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారో నాకు ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో కనుక మీరు కామెంట్ డ్రాప్ చేస్తే మీకు ఖచ్చితంగా అలాంటి బిజినెస్ ఆపర్చునిటీస్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఈ 4 బిజినెసెస్లో మీకు ఏది బాగా నచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.